పరలోకమందున్న మా తండ్రి, ప్రతికూలమైన వాతావరణం ఉన్న మిమ్మల్ని ప్రేమించి మీ పిల్లలు తండ్రి సమయానికి మీ సన్నిధికి వచ్చినందుకు, మీరు తీసుకుని నడిపించినందుకు తండ్రి స్తుతులు స్తోత్రం. సార్వత్రిక క్రైస్తవ సంఘంలో గలిబిలి వాతావరణం తండ్రి రోజు రోజుకి పెరుగుతుంది. అలాంటి అపోహల మధ్య, సరి అయిన పునాదులు సిద్ధాంతాలు ఎరుగున వారి మధ్య తండ్రి ఈ సంఘాలు కొట్టుకుపోక, సత్యం ఎరిగిన వారు తండ్రి అటువైపుగా తండ్రి జోగక తండ్రి జరుగుతున్న విషయాలు ఏవి సత్యములో, ఏవి అసత్యమో, ఏవి మోసపూరితమైనవో, ఏవి నిజస్వరూపం కలిగినవో తండ్రి ప్రతిదాన్ని వాక్యపు వెలుగులో పరిశీలించగలిగే జ్ఞానమును, ప్రేమను, మనుషులను తండ్రి సంపాదించుకునే తండ్రి తత్వమును తండ్రి ఈ సంఘానికి ఇంకనూ తండ్రి పునాదులుగా మీరు నాటండి తండ్రి. అనేకులు వస్తున్నారు, వెళుతున్నారు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీరు ఎలా చెబితే అర్థం అవుతాం, మీ బిడ్డలకు అర్థమయ్యేలా చెప్పడానికి తండ్రి నన్ను వాడుకోండి. మీ సహాయం నాకు అవసరం దేవా తండ్రి. మీరు మాలో ఉండి మాట్లాడి ప్రతి ఒక్కరిని ఆదరిస్తారని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ దుర్బోధల విషయంలో తండ్రి అవుతున్న క్రైస్తవ్యానికి ఒక చిన్న జవాబుని మీరు అందిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె జాగ్రత్తగా కొన్ని సంగతులు విద్దాం. ఇక దయచేసి ఎవరు బయట ఉండొద్దు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటన చేస్తాను. ఇటీవల కాలంలో సుమారు ఒక 2-3 వారాల నుండి ఒక ట్రెండింగ్ న్యూస్ అనేది సోషల్ మీడియాలో నడుస్తుంది. అది చెప్పుకోవడానికి కొన్ని వింతైన విషయాలైనా చెప్పక తప్పట్లేదు. నిజానికి సిద్ధాంతాల జోలికి, వీటి జోలికి నాకు అసలు వెళ్ళడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ సిద్ధాంతాల్లో నిలబడిన వారు వినడానికి ఇష్టపడరు ఎక్కువగా. అందులో ఒకటి, ఇటీవల కాలంలో మళ్ళీ ఈ తెర మీదకి ఈ మిరాకిల్స్ అనే ఈ యొక్క వీడియోస్ ఎక్కువైన ఈ మధ్య. దానిలో ముఖ్యంగా ఆయన ఏజెన్సీ ఏరియాలో పరిచయం చేస్తున్నారు. నేను నిజానికి ఎవరి పేర్లు ఎత్తను, కానీ సందర్భం వస్తుంది కనుక ఎత్తాల్సి వస్తుంది. ఆయన పేరు అమ్మతేజ గారు. నిజానికి సహోదరులు, తోటి వయస్కులు అనుకుంటే ఇంచుమించు ఒక 1 year అటు ఇటులో ఉంటాం. సరే, ఏది ఏమైనా ఆయన పరిచయం చేస్తున్నారు. ఆయన వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు, లైవ్ ఇస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రతి టౌన్లో ఆయన ఈ స్వస్థత రివైవల్ మీట్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఆయన చాలామంది సాక్ష్యాలు చెప్పడం, ఆ సాక్ష్యాలని రికార్డ్ చేయడం, దయ్యాలు వదలగొట్టడం, ఇంకా కొన్ని విషయాలు ఆయన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, పేర్లు పెట్టి పిలవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. దాన్ని కొందరు సహోదరులు ఖండించారు, చాలామంది ఖండించారు. ఆ ఖండించిన వారు నువ్వు చేస్తున్నది మోసం అన్నారు. ఆ మోసం అని అన్నప్పుడు అవతల నుంచి ఆయన ఏమన్నాడంటే, నా ప్రభు శక్తిని మీరు గ్రహించలేకపోతున్నారు, మీకు అర్థం కావట్లేదు, ప్రభు స్వరాన్ని మీరు వినలేకపోతున్నారని ఆయన ఆన్సర్ చేసి ఒక మాట వదిలేశాడు. ఆయన ఏమన్నాడంటే, నా మీద యాంటీ వీడియోస్ పెట్టి మీరు తీయండి అయ్యా అని అడిగితే లక్షల రూపాయలు అడిగారు అని ఆయన ఒక మాట అన్నాడు. యువతల నుంచి సహోదరులు ఏమన్నారంటే, ఆ మాట ప్రూవ్ చేయి, నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నీకు ఊడిగం చేసి లైఫ్ లాంగ్ నీకు బాడీ గార్డ్గా ఉండిపోయి నా పరిచర్యని ఇచ్చేస్తారని ఈయన సవాల్ చేశారు. ఇప్పుడు ఈ 2 విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈయనకు సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఈయనకు తయారయ్యారు, ఇటువైపు సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఇటువైపు తయారయ్యారు. కానీ సత్యం ఎరిగిన వారిగా గమనించండి, అటు ఇటు జాయిన్ అయ్యి మేమంటే మేమని మాట్లాడుతున్నారు. కానీ ఇది తప్పు అని డిక్లేర్ చేయడానికి ఏదో సిఐడిలాగా ఎంక్వైరీలు చేసి ఇది అని డిక్లేర్ చేస్తున్నారు. కానీ నేను విషయం అడుగుతున్నాను, ఒక మినిస్ట్రీ తప్ప రైట్ అని చెప్పడానికి దేంతో కొలవాలి చెప్పండి? వాక్యంతో కొలవాలి. అమ్మ తేజ గారైనా, బెల్లంపల్లి ప్రవీణ్ గారైనా, నేను ఎప్పుడు పేర్లు ఎత్తను, కానీ గలిబిలు ఎక్కువైంది కనుక పేర్లు ఎత్తాల్సి వస్తుంది.
ఇక ఎవరైనా ఇంకా ఆ నంద్యాల ప్రాంతంలో ఉన్నాడు, ఆయన కూడా నేను బాగా చెప్తాడు వాక్యం అనుకున్నాను, కానీ ఆయన వీడియోస్ కొన్ని బయటకు వచ్చారు, నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఆయన పేరు నాగల జాస్వా గారు. ఆయన ఎగురుతున్నాడు ఏటో మరి ఏం అర్థమవుతలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు. అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కొత్తగా వచ్చింది ఏవి కదండి, ఎప్పుడో ఉంది. కెనిత్ హ్యాగన్ అనే ఆ దుర్బోధకులేసిన పునాదుల దగ్గర నుంచి ఉన్నాయి. మరి ఇవి తప్ప రైట్ అని ఎలా ప్రూవ్ చేయడు? మనం కూడా అమ్మ తేజ గారు తప్పు చెబుతున్నారని నోటి మాట అనేద్దామా? మోసం చేస్తున్నారు నోటి మాట అనేద్దామా? అలా అనేయడం సత్యానికి సరైన నిదర్శనం అంటారా? ఇది తప్ప రైట్ అని కొలవాలంటే దేంతో కొలవాలి? వాక్యంతో కొలవాలి. ఇప్పుడు అమ్మ తేజ గారు జిమ్మిక్కులు చేస్తున్నారా, మ్యాజిక్లు చేస్తున్నారా, ఏం చేస్తున్నారో చెప్పాలి అంటే దేంతో ఆయన్ని కార్నర్ చేయాలి? వాక్యముతో. ఈ గొడవల మధ్య నేను గమనించింది ఏంటి చెప్పనా? ఎవ్వరు వాక్యం మాట్లాడలేదండి. నువ్వు మా ఊరు రాయని ఆయన అంటున్నాడు, మా ఊరు రాయని ఈయన అంటున్నాడు. ఆయన ఎక్కడికి రాడి, ఈయన అక్కడికి వెళ్ళడు. మధ్యలో మన కంగారై కామెంట్లు ఎట్టేస్తున్నాం మనం. మరి సబ్జెక్ట్ ఎవడు చెప్తాడు అడుగుతున్నాను. సబ్జెక్ట్ సంగతి ఏంటి? డిబేట్ చేస్తారా? చేయరు. జరుగుతాయా? జరగు. వీళ్ళు ఒకరొకరు కూర్చుని వాదోపవాదం చేస్తారు, ఏమీ జరగు. అందుకే వీళ్ళకి నేను ఆన్సర్ చెప్పాలనుకోవట్లేదు, కానీ మన వాళ్ళు కూడా ఇలాంటివి ఫాలో అవుతున్నారు కనుక అందరికీ మనం వినబడేలా చెప్పలేం. కానీ ఎందరో కొందరు మన ప్లాట్ఫామ్ మీద నుంచి మన వాయిస్ని దేవుడు చెప్తున్న మాటను వింటున్నారు కనుక ఆ గుంపులో మీరు కొట్టుకుపోకూడదని త్వరలోనే ఈ 2-3 వారాల్లోనే ప్రసాద్ అన్న, సురేష్ తమ్ముడు, మేము అందరం కలిసి ఆలోచించాం. దీని మీద ప్రత్యేక చర్చా వేదిక ఏర్పాటు చేసి వాళ్ళు ఏవైతే కోట్ చేస్తున్నారో ఆ కోట్ చేస్తున్న కార్యాలని దాన్ని వడపోత పెట్టి దాన్ని వాక్యం అనే దానితో కొలిచి వీళ్ళు తప్పు చెబుతున్నారు, రైట్ చెబుతున్నారా, పరిశుద్ధాత్ముడు ఉంటే ఎలా ఉంటారు అన్న దాన్ని వాక్యపు వెలుగులో కొలిసి దాన్ని ఇది సారమని కొన్ని ప్రత్యేక చర్చా వేదికలు ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. అది పార్ట్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. ఈ పబ్లిక్ స్పందించేది మేము లైవ్ ఇస్తాం. ఆ రోజు లైవ్ కాల్స్కి అవకాశం ఇస్తాం. ఎవరైనా ఆ బౌత్ సైడ్స్ ఉన్నవారు ఎవరైనా వారికి సపోర్ట్ చేస్తారు, ఎవరైనా ఆ రోజు కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. ఇంకా ఆసక్తి అయితే వాళ్ళు ఎక్కడికి వస్తారంటే వాళ్ళకు మైక్ ఇస్తాం, మేము మైక్ తీసుకుంటాం, కూర్చుంటాం, లైవ్లో డిస్కషన్ చేస్తాం. నా మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి ఏంటి అసలు ఇలాంటి సంగతి అనడానికి ఇవన్నీ పక్కన పెట్టేయండి. జస్ట్ ఈరోజు పునాదిగా ఇలాంటి విషయాన్ని ఒకరోజు మనం వింటాం. ఈరోజు జరిగిన విషయాలు చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు ఆగుదాం. అపోస్తుడైన పౌలు సార్వత్రిక సంఘాన్ని ప్రేమించి ఏమంటున్నాడు? ఆత్మ వరాల గూర్చి తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. సంఘానికి ఆత్మను గూర్చిన, ఆత్మ వరాల గూర్చిన అవగాహన ఉండాలి. ఎప్పటి నుంచి ఒక పెద్ద సిరీస్ ఉందండి. అసలు పరిశుద్ధాత్ముడి మీద మాట్లాడడం మొదలు పెడితే కొన్ని వారాలు సంవత్సరాలు పట్టేంత డాక్టర్ ఉంది పరిశుద్ధాత్ముడి మీద. నాకు నిజానికి ఈరోజే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఈలోపు మీరు మానేసినా మానేయచ్చు. ఇప్పుడు అదే ప్రతి వారం అదే చెప్తున్నాడు ఏంటి అని. అందుకే దానికి సెపరేట్ తరగతులు పెడదాంలేండి ఏదో ఒక రోజు. సరే, పరిశుద్ధాత్ముడు కూర్చిన వరాలు, కృపావరాలు, గిఫ్ట్స్ అన్నారు. వీటిని గూర్చి తెలియకుండా నాకు ఇష్టం లేదు. టెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. ఎవరితో చెప్తున్నాడు? అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. ఏ విషయాన్ని చెప్తున్నాడు? ఇదిగో వీటిని గూర్చి తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎందుకు ఈ విషయాలు ఈయన ఒక క్రమానుగతంగా వీళ్ళకి రాస్తున్నాడు? ఎందుకు క్రమానుగతంగా రాస్తున్నాడంటే కొరింథీ సంఘంలో దారుణమైన వాతావరణపు పరిస్థితులు నెలకొన్నాయి. మాటలు అర్థమవుతున్నాయా? కొరింథీ సంఘంలో దారుణమైన పరిస్థితులు అంటే
ఇదే కృపావరాల గురించి వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ప్రవచనాలు చెప్పేవారినేమో బుద్ధివాక్యం బోధించేవారు ఎద్దేవా చేస్తున్నారు. వాక్యాలు చెప్పేవాళ్ళేమో ప్రవచనమే గొప్పదంటున్నారు. ఈ రెండింటినీ చూసి భాష గొప్పదంటున్నారు. భాషలో మాట్లాడే వాళ్ళే గొప్పవాళ్ళు అంటున్నారు. అంటే దేవుడిచ్చిన ఈ వరాలతో వాళ్ళు ఏమవుతున్నారు చెప్పండి, గొడవలు పెట్టుకుంటున్నారు. సేమ్ ఇప్పుడు ఎలా ఉందో వాతావరణం, మొదటి శతాబ్దంలో కొరింథీ సంఘంలో కూడా వాతావరణం అలా ఉంది. మీరు గొప్ప అంటే మీరు గొప్ప, మీరు గొప్ప అంటే మీరు గొప్ప, మీరేం గొప్ప మేమే గొప్ప అన్నారంట. ఎవరికి వాళ్ళే గొప్పలకు పోతున్నారు. వాక్యాలు వివరించే మేమే గొప్ప అంటున్నారు. లేదు లేదు ప్రవచనాలు చెప్పే మేమే గొప్ప అంటున్నారు. మీ ఇద్దరు కాదురా, అసలు భాషలు మాట్లాడరా వరం అంటే మాకు ఆ వరం ఉందిరా అంటున్నారట. ఇలా ఎవరికి వాళ్ళే గొడవలు పెట్టుకుంటున్నారు. ఇంకా అంతేనా, వావి వరసలు లేకుండా పోతుంటే అక్కడ గొడవలు అవుతున్నాయి కొరింథీ సంఘంలో. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, తల్లి వరస అయిన దాంతో పోయాడంట ఒకడు. అలాంటి గొడవలు కూడా ఉన్నాయి కొరింథీ సంఘంలో. కృపావరాల గురించి గొడవలు ఉన్నాయి, వావి వరుసలు లేవని గొడవలు ఉన్నాయి. అన్య ఆచారాలు పాటిస్తున్నారంటే విగ్రహాల జోలికి పోయి వాటి అర్పిస్తున్న అర్పణలు కూడా తింటున్నారన్న గొడవలు ఉన్నాయి. అసలు విగ్రహాచారాల దగ్గరికి పోవాలా పోకూడదా, ఇదో పెద్ద డిబేటే జరుగుతుంది అక్కడ కొరింథీ సంఘంలో. ఇంకా ఏం జరుగుతున్నాయి, పోటీలు, ఇంకా అపోస్తులనే పునాదులు వేసుకుంటున్నారు, ఇంకా బోధకులమని చెప్పుకుంటున్నారు. ఎలాంటి గందరగోళం పరిస్థితుల్లో పౌలు గారు ఒక మాట అన్నాడు, అసలు వీటి గూర్చి మీకు తెలియకుండా ఇలా కొట్టుకు చావడం నాకు అసలు ఇష్టం లేదు. కొంత వివరణ మీకు అవసరం. ఇలా కొట్టుకొని చేస్తే రేపు పొద్దున అల్లరైపోతుంది. అల్లరైపోతే క్రీస్తు లోకమైపోతాడు. క్రీస్తు లోకమైపోతే లోకానికి క్రీస్తును ప్రకటించాల్సిన మనమే క్రీస్తును దూరం చేసుకుని అవుతాం. అయినా మన దేవుడు ప్రేమకు నిలయమై ఉండాలి, కానీ మనలో మనకి కొట్లాటలకు కారణం ఏంటి? అందుకే వీటి క్రమం మీకు తెలియాలి. వీటిని గూర్చి ఇలా తెలియకుండా మీరు పోట్లాడుకోవడం, అరకొరగా మాట్లాడుకోవడం, మీరు ఇలా ఉండిపోవడం, ఇలా లో లెవెల్లో మీరు ఆలోచించడం నాకు ఇష్టం లేదు. అందుకే కొంచెం మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానని వరుస క్రమంలో 3 అధ్యాయాలు రాసుకొచ్చాడు. ఆ 3 అధ్యాయాలే 12, 13, చెప్పండి 14. అర్థమవుతుందా? ఇవన్నీ మనం వివరించం, కానీ ఒక ముఖ్యమైన సంగతి జోలికి మనం పోతాం. వివరిస్తున్నాడు, వివరించుకున్న అధ్యాయాలు రాస్తున్నాడు. 12వ అధ్యాయం అంతా ఎవరెవరు ఎలా ఉండాలి, ఏ ఏ విషయాలు ఉండాలో మాట్లాడాడు. నెక్స్ట్ దాని నుంచి ఒక లాంగ్ జంప్ ఇచ్చి 14వ అధ్యాయంకి వెళ్ళి మళ్ళీ కృపావరాల గురించి మాట్లాడాడు. 14వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి క్షమించండి 14వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి మధ్యలో ఒక అధ్యాయాన్ని ఎన్ని పూసలు పెట్టి ఇది ముఖ్యం అన్నాడు. నా మాట అర్థమవుతుందో లేదో? ఇవి అర్థమవు మనకి. ఈ గొడవల మీద ఎవడెవడ ఏ కామెంట్లు ఇచ్చుకుంటున్నాడో అవి అర్థమవుతాయి మనకి. ముందు ఈ సబ్జెక్ట్ వినండి, ఎవడు రైటో ఎవడు రాంగో మనకు అర్థమవుతుంది. నా మాట అర్థమవుతుందా? నెక్స్ట్ 12వ అధ్యాయంలో మొదలుపెట్టిన ఈ కృపావరాలను గూర్చి 14వ అధ్యాయంలో మళ్ళీ వివరించడం మాట్లాడాడు. 14వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి మధ్యస్థంగా 13వ అధ్యాయాన్ని పెట్టాడు. 13వ అధ్యాయంలో ఏం పెట్టాడు? లవ్ అన్నాడు. ప్రేమను గురించి మాట్లాడుతుంటే కృపావరాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. నేనేం లేవంటలేదు, మళ్ళీ నన్ను అందులో వేరే లిస్టులో వేయకండి. కృపావరాలు ఉన్నాయి, ఈ రోజుకి ఉన్నాయి, ప్రభు వచ్చేంత వరకు ఉంటాయి. కానీ ఇందులో కొన్ని వివరణలు ఉన్నాయి. ఆ వివరణలు ఇప్పుడు నేను చెప్పట్లేదు. కృపావరాలు ఉన్నాయి. కృపావరాలు మనుషులకు ఇవ్వబడ్డాయి. ఆ కృపావరాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఇవ్వబడ్డాయి. కృపావరాలు అనగానే మరి పేర్లు పెట్టి పిలుస్తున్నారు అదేనంటారంటే కంగారు అయిపోకండి, మొత్తం వినండి, అర్థమవుతుంది. కృపావరాలు ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి. కృపావరాలు ఎందుకు ఉన్నాయి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉన్నాయి, సంఘ అభివృద్ధి కొరకు ఉన్నాయి. నా సొంత డబ్బా కొరకు కృపావరము లేదు. నాకేదో ఒక వరం ఉందనుకోండి, నా బిల్డప్ కొరకు కృపావరం లేదు, నన్ను హెచ్చించుకోవడానికి కృపావరం లేదు, నన్ను కనుపరుచుకోవడానికి కృపావరం లేదు. నాకు ఈ వరం ఉందని నేను సాటింపేసుకుని ఫ్లెక్స్లు పెట్టుకుని సోషల్ మీడియాలో నేను గొప్ప అని చెప్పుకోవడానికి కృపావరం లేదు.
నాకు ఈ వరం ఉంది మీకు లేదురా అని చెప్పడానికి కృపావరం లేదు. ఎవరికైనా కృపావరం ఎందుకు ఇవ్వబడిందంటే సంఘము అభివృద్ధి పొందాలి తప్ప సంఘము ఉన్న వరములను బట్టి ఏమవ్వకూడదు చెప్పండి, చేల్చబడకూడదు. చాలా జాగ్రత్తగా వినండి, ఇది సున్నితమైన విషయం. అంటే ఎలా సార్ మాకు అర్థం అవ్వట్లేదంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు ఈ అధ్యాయంలో. ఆ ఎగ్జాంపుల్ ఏమిస్తాడంటే హ్యూమన్ బాడీ ఎలా అయితే ఉందో స్పిరిచువల్ గిఫ్ట్స్ కూడా అలాంటివే అని పోల్చి ఆ వ్యక్తులు కూడా అలాగే ఉన్నారు, సంఘం అలాగే ఉంది అన్నాడు. అంటే ఎట్లా సార్ అంటే ఇప్పుడు మన బాడీ ఉందనుకోండి, దీనికి ఏదో ప్రాబ్లం వస్తుంది. దీనికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది లెగిసి డ్యాన్స్ అయ్యేది, ఇది ఓదారుస్తుంది. దీనికి ప్రాబ్లం వస్తే నా బాడీ అంతటికి జ్వరం వస్తుంది. ఇది తగ్గేంత వరకు, దీని నీరసం తగ్గేంత వరకు నా స్టమక్ లంకనం అంటుంది. లంకనం అంటే ఫాస్టింగ్ అంటే ఏంటని అడగండి. నీరసంలో జ్వరంలో నువ్వు అన్నం తినకరా అని చెప్పి నా స్టమక్ ఏం చేస్తుంది అంటే స్వీకరించడానికి ఇష్టపడదు. నా నాలుక ఏం చేస్తుంది అంటే చేదుగా మారిపోద్ది. నా రుచుకునుకులు ఏమంటాయి అంటే నువ్వు నోట్లో ఏం పెట్టుకో అంటాయి. ఈ సిస్టమ్ అంతా ఎందుకు పాటిస్తుందంటే బాడీకి ఆ లక్షణాలు ఉంటాయి. బాడీలో దేనికన్నా ఏదన్నా జరిగిందో మిగిలినవన్నీ ఏదో ధర్నా చేసినట్టు అన్నీ అది తగ్గేంత వరకు దాని సీన్లోకి వెళ్ళిపోతుంటాయి. అంటే దానికి సపోర్టెడ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ చెయ్యి ఇరిగింది అనుకోండి, ఇప్పుడు ఈ చెయ్యి చేసే పనులన్నీ ఏ చెయ్యి చేస్తుంది? ఈ చెయ్యి చేస్తుంది. ఆడెవడు ఇరిగిపోతే నాకేట అందిది. లోపల కొన్ని అవయవాలు ఉంటాయి, గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, జీర్ణ వ్యవస్థ ఉంది, కాలేయం ఉంది, ఇంకా లోపల ఇంకా సున్నితమైన అవయవాలు ఉన్నాయి. అవన్నీ లోపల ఉండి ఒకరోజు ధర్నా చేసి ఎప్పుడు ఆ బయట ఉండే వాళ్ళే నాకు కనబడడం, ఆ చెయ్యే కనబడుతుంది ఏంటి, ఎప్పుడు మేము కొన కనబడతామని హార్ట్ బయటకు వచ్చేసింది అనుకోండి, ఏమవుద్దండి? ఎప్పుడు వాళ్ళే కనబడతారేంటి? ఎప్పుడు ఆ ముక్కు ముఖం చెవులు వాళ్ళే నా బయటికి కనబడేది, మేము కూడా కనబడాలనుకుంటున్నాం అనుకొని బయటకు వచ్చేస్తే బయట తీసిపోతారు మనల్ని, అంతే. శ్మశానం తీసి కప్పెడేస్తారు మనల్ని. మీకు ఏమర్థం అవుతుంది? అవి లైఫ్ లాంగ్ లోపలే పనిచేస్తాయి, బయటికి కనబడడానికి ఎక్స్పోజ్ చేయడానికి లేవు. వాటి పని ఏంటో వాడికి తెలుసు, అవి లోపలే పనిచేస్తాయి. కొన్ని అవయవాలు బయట వాళ్ళు ఉన్నారు, లోపల మేమున్నాం అనుకో. సంఘము కూడా అంతే. కొంతమంది డయాస్ మీద కనబడే అవయవాల్లా ఉంటారు, కొంతమంది డయాస్ వెనక పనిచేస్తారు. డయాస్ అనుకున్న వాడికి ఏమర్థం అవ్వాలి? అరే ఎప్పుడు ఆ సురేష్, ఆ శ్రీకాంత్, ఆ జేమ్స్, ఈ పెద్దోళ్ళు ఏళ్ళ ఎక్కుతారేంట్రా, మేము ఎక్కుతామంటే డయాస్ పడిపోద్ది. మీ వర్కులు కొన్ని ఉంటాయి, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, ఎవరి పని వాళ్ళే. గాయకుడు గాయకుడిగా ఉంటేనే బాగుంటుంది, ప్రసంగికుడు ప్రసంగికుడిగా ఉంటే బాగుంటుంది. నేను అన్నిటిలోకి దూరితే త్వరగా ఇంటికి వెళ్ళిపోతారు మీరు. సింగర్ నేనే, ప్రసంగికుడు నేనే, అన్నీ నేనే, నేను ఆల్రౌండర్నే అని తగిలించుకున్నాను అనుకోండి, మీరేమంటారు? చచ్చిన అవయవాల్లో చూసి ఇంటికి వెళ్ళిపోతారు. అంటే సంఘంలో ప్రతి ఒక్కరికి పనులు ఉంటే, ఒక అవయవాలు, దేహంలో ఉన్న అవయవాలు అన్నీ కలిసి పనిచేస్తే ఒక శరీరం ఎలా అయితే జీవిస్తుందో అలాగే సంఘము కూడా అందరూ కలిసి పని చేయాలి. చేతి పని వేరు, కన్ను పని వేరు, అరికాలు పని వేరు, ముక్కు పని వేరు, దేని పని అదే. అరికాలు వచ్చి నేను కన్ను ప్లేస్లో ఉంటానంటే గుద్దెత్తాం, అయిపోతాం. నేను అరికాల్లాగా ఎప్పుడు అదే తిరుగుతుంటుంది ఊరంతా, నేను తిరుగుతాను అరికాలు ప్లేస్లో కన్ను వెళ్ళింది అనుకోండి, గుడ్డోలం అయిపోతాం. ఏది ఉండే స్థానంలో అది ఉండాలి, ఏది పని చేసి ఆ పని అది చేయాలి. సంఘం కూడా అంతే, ఎవరి పని వాళ్ళు చేస్తే సంఘము చక్కగా నడుస్తుంది. మీకు ఈ క్రమం ఎందుకు అర్థం అవ్వట్లేదని తిడుతున్నాడు. ఎవరిని చెప్పండి? కొరింథీ సంఘాన్ని. నెక్స్ట్, కొరింథీ సంఘంలోంచి సంఘము ఏ జనరేషన్లో తేడాగా ఉన్నా ప్రతి జనరేషన్లో ఆ పత్రికను ఎత్తి తిడతాడు, గుర్తుపెట్టుకో. ఏ మతంలో లేనిది క్రైస్తవ మార్గంలో ఉన్న గొప్ప సంగతి ఏంటో తెలుసా? సద్విమర్శ చేసుకోవడం. ఏ మతంలో ఉండదు, మీరు కావాలంటే చూడండి. మన క్రిస్టియానిటీలో ఉన్న డిగ్నిటీ ఏంటంటే మనల్ని మనమే విమర్శించుకుంటాం. ఎందుకంటే బయట వాడికి అవకాశం ఇవ్వకూడదు, మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఆ విమర్శ సద్విమర్శ అయి ఉండాలి తప్ప ఎటకారాలకి, సవాళ్ళకి, మనుషులను రెచ్చగొట్టడం, మొక్కలు చేయడం, సంఘంలో పోట్లాడుకునే పరిస్థితి తీసుకెళ్తే దేవుడు ఒక మాట అన్నాడు బైబిల్లో, ఎవడైనను నా ఆలయమును పాడు చేసిన ఎడల నేను, చెప్పండి,
వాడిని పాడు చేస్తాను. అంత సున్నితమైనది విషయం అది. కాబట్టి ఇలాంటి సున్నితమైన విషయాన్ని వివరిస్తూ 24వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 12వ అధ్యాయం 24వ వచనం నుండి కొంచెం వివరణిస్తున్నాడు చూడండి. సుందరములైన మన అవయవాలకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయవాలు ఒకదానికొకటి వేకముగా దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడుగా. నిజమేగా. కొన్ని అవయవాలు చూసారా, ఇవెందుకండి అనుకుంటాం, అది చాలా చిన్నగా ఉంటుంది. లివర్ ఉందండి, దానికి ఏదన్నా అయ్యిందనుకోండి మొత్తం సగబెడతారు. మా లివర్ డిస్టర్బెన్స్ అయ్యిందో ఏ అవయవాన్నైనా కొంచెం బాగు చేయొచ్చు, ఏ అవయవాన్నైనా కొంచెం ఏదోలాగా మార్చి అమర్చవచ్చు. కానీ సున్నితమైన అవయవాలు ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. చాలా కాలం వరకు ఏమనుకునేవారు తెలుసా, కోడిని కోసినప్పుడు లోపల ఉంటుంది మాస్ లాంగ్వేజ్ ఉంది దానికి. కోడిని కోసినప్పుడు మాంసం అంతా చేదుగా అవ్వకూడదని చేదు కొట్టు అనేవారు. చేపకుండేది, కోళ్ళకుంటే ప్రతిదానికి ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. అదే లివరు. దాంతో కొన్ని చాలా కాలం వరకు ఇంకా కొంచెం ఉన్నాయి దానికి అటాచ్ అయ్యి, వీటితో పెద్ద పనే ఉంది అని అనుకునేవారు చాలా కాలం వరకు మెడికల్. కానీ మొన్న అర్థమైంది అసలు ఈ చిన్నదే చాలా విషయాల్ని చక్కబెడుతుంది అని. దేవుడట చిన్నగా ఉన్న దానికి ఎక్కువ ఘనత ఇచ్చాడు. ఇది చిన్న మినిస్ట్రీ, అది పెద్ద మినిస్ట్రీ, నీది చిన్న వరం, నాది పెద్ద వరం అని ఇలాంటి బిల్డప్లో పోకండి. చిన్న వాళ్ళకు కూడా పెద్ద పనినే దేవుడు ఇచ్చాడు. నేను పెద్ద స్థితిలో ఉన్నాను కనుక నువ్వు చిన్నోడు అనకూడదు, నువ్వు చిన్న స్థితిలో ఉండి నీకన్నా చిన్నోడు అనకూడదు, ఎవరిని అనకూడదు. మనం అందరం కలిస్తేనే క్రీస్తుకి అవయవాలు. మన లక్ష్యం వల్ల ఒకటే, యేసు ప్రభు దగ్గరికి అందరు నడిపించాలి. కానీ ఈ నడిపిస్తున్న ఈ తరుణంలో కొన్ని తప్పుడు విధానాలు, తప్పుడు సిద్ధాంతాలు ఎక్కువై తప్పుడు విధానాల్లో యేసు ప్రభుని ఎక్స్పోజ్ చేస్తే మళ్ళీ మనమే ఏం చేసుకుంటాం చెప్పండి, సద్విమర్శ చేసుకుంటాం. ఇప్పుడు నేనున్నానండి, జ్వరం వచ్చేసింది. నాకు జ్వరం వచ్చినప్పుడు నాకు ఇంజెక్షన్ కావాలి. ఇప్పుడు ఈ బాడీ అంతా కలిసి ఇంజెక్షన్ సపోర్ట్ చేయడానికి ఎవరిని ముందుకు దోసేస్తుంది చెప్పండి? దోసేస్తే పిరుదుని దోసేద్ది చెప్పండి, లేకపోతే షోల్డర్ని దోసేస్తుంది. మొత్తం మీద ఇప్పుడు బాడీలో ఎక్కడైనా పడిపోయిందంటే ఈ బాడీ అంతా తిప్పి ఎక్కడ పెడుతుంది చెప్పండి? ఈ షోల్డర్కి పొజిషన్ ఇస్తుంది. అంటే హార్ట్కి ఎలా జరుగుతుందని కాదు, ఎఫెక్ట్ ఎవరో ఒకరు మొయ్యాలి. అది ఎందుకు మొయ్యాలో తెలుసా? సంఘం ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్నిసార్లు మొట్టికాయలు చెప్పండి తప్పవు. అందుకే ఆరోగ్యకరంగా ఆలోచిద్దాం. ఈ సంఘంలో కొన్ని విషయాలు నడుస్తూ పోలుస్తూ కిందకి అంటున్నాడు చూడండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు అవయవాలై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతాలు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములుగాను, కొందరిని పరిచారము చేయువారుగాను, కొందరిని ప్రభుత్వము చేయువారుగాను, కొందరిని నానా భాషలు, ఎక్కడ వస్తుంది గొడవ, నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించెను. అందరూ అపోస్తులుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలు మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషలకు అర్థము చెప్పుచున్నారా? ఏంటట అంటే దాని అర్థం ఏంటి? అందరూ ఒకే పని చేయకూడదు. మీరు ఏదైనా ఒక సంఘాన్ని చూడండి, ఆ సంఘానికి ఒకే ఒక ప్యాటర్న్ ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, ఈ సంఘం ఏంటండి, ఈ సంఘం ఎప్పుడు ప్రవచనాలు చెప్తూ ఉంటుంది. ఒక సంఘంలో అన్ని రకాల వ్యక్తులు ఉండాలి. కానీ కొన్ని సంఘాలు చూడండి, ఇక వాళ్ళ ప్రవచనం, కొంతమంది స్వస్థతలు, కొంతమంది వాక్యం, కొంతమంది అద్భుతాలు. ఇక ఆ సంఘంలో ఎవరిని కదుపుతున్నా అద్భుతాలు అంతే.
ఇది ఎలా ఉందో తెలుసా? దేహం అంతా కాలు అయితే చూడడానికి ఎంత ఆక్వర్డ్గా ఉంటుందండి. దేహం అంతా కాలు అవుద్దా? దేహం అంతా కన్ను అయితే ఒకసారి ఊహించుకోండి. దేహమే కన్ను అయితే సంఘం అంతా ఒక్కలా ఉండరు. సంఘంలో ఒక్కొక్క పోర్స్ ఉంటుంది, సంఘానికి ఒక్కొక్క భాగం ఉంటుంది. సంఘం ఒక్కొక్కరు ఒక్కొక్కలా పనిచేయాలి. ఇదిగో అందరు అపోస్తులు కాదు, అందరు బోధకులు కాదు, అందరూ స్వస్థతలు చేయరు, అందరూ కాదు. సార్వత్రిక సంఘానికి వర్తిస్తే అని కాదు, సార్వత్రిక సంఘానికి ఉన్నాయి భాగాలు. నెక్స్ట్ స్థానిక సంఘంలో కూడా ఇన్ని రకాల మనుషులు ఉండాలి, ఒకే యాక్టివిటీ కాదు. కొంతమంది ఉంటారు ఆరాధన 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 ఇంకా ఆరాధన ఇంకా వాక్యం ఉండదు వాళ్ళకి. ఆరాధన ఆరాధన విచిత్రం ఏంటి చెప్పిన? ఆరాధన ఆరాధన అంటారు, ఆరాధన ఏంటో చెప్పరు. ఆరాధన 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 అంటే ఆరాధన అని అనడమే ఆరాధన వాళ్ళకి. నా మాట అర్థమవుతుంది? ఆరాధన అంటే ఆరాధన అని అనడమే ఆరాధన, వాక్యం ఉండదు. ఇక రకరకాల ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఇలాంటి విషయాలు మనకు బైబిల్లో కనబడుతున్నాయి. మీరు చూడండి, ఇవన్నీ చెప్పుకొచ్చి ఒక విషయం దగ్గర స్టాండ్ తీసుకుంటున్నాడు. కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. 13వ అధ్యాయానికి వెళ్ళడానికి ముందే ఒక ఇంటి ఇస్తున్నాడు చూడండి. భాషలు కాదు, స్వస్థతలు కాదు, నెక్స్ట్ ప్రవచనాలు చెప్పడం కాదు, ఇవన్నీ నేను వద్దంటలేదు. కానీ వీటన్నిటికన్నా సర్వోన్నతమైన మార్గం, ఉత్తమమైన మార్గం ఒకటి ఉంది, అది మీకు చూపాలనుకుంటున్నాను అన్న. వీటన్నిటికన్నా గొప్పది. నేను భాషలు మాట్లాడద్దని చెప్పుకో, దీనికన్నా గొప్పది ఒకటి ఉంది అంటున్నాడు ఆయన. నేను స్వస్థతలు చేస్తున్నానని చెప్పుకో, స్వస్థతల కన్నా గొప్పది ఉందని చెప్తున్నాడు ఆయన. కొరింథీ సంఘం, మీరు ఇటు కొరకు కొట్టుకు చేస్తున్నారు, కానీ ఒక విషయాన్ని మీరు గాలికి వదిలేస్తున్నారు. ఆ విషయాన్ని మీరు చూడాలి. ఒక ఉత్తమమైన విషయం ఉంది, దాని గురించి మీకు పరిచయం చేస్తున్నాను, దయచేసి దాన్ని జూమ్ చేసి చూడండి అంటున్నాడు. ఏంటి దాని విషయం అంటే, ఆ విషయమై 13వ అధ్యాయంలో ఎత్తుతున్నాడు. ఏంటది? ఉత్తమమైనది, సర్వోన్నతమైనది, ఉత్తమమైనది ఏంటంటే చెప్తున్నాడు చూడండి. 13వ అధ్యాయం మొదటి వచనం, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే మ్రోగడు కొంచెం ఆగుదాం. ఇక్కడ రెండు విడదీశాడు చూడండి. మనుష్యుల భాషలు, నెక్స్ట్ దేవదూతల భాషలు. చాలా చాలా పారాడాక్స్గా కనబడే వచ్చిన ఎప్పుడు ఇది డిబేట్స్లో అలా ఉండిపోద్ది. సరైన వివరణ ఎవరు? మనకు కూడా ఇది సందర్భం కాదు, కానీ టూకీగా ఒక విషయం టచ్ చేసి మనం వెళ్ళిపోద్ది. మనుషుల భాషలు అంటే బైబిల్లో భాషల్లో రెండు కేటగిరీలు విడదీశాడు. ఒకటి భూమి మీద మాట్లాడే మనుషులు మాట్లాడే భాషలు, రెండవది మరో లోకంలో మాట్లాడే భాషలు ఉన్నాయి, అవి దేవదూతల భాషలు. మనుషులు మాట్లాడే భాషలు అంటే తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్, ఇంకా ఎక్సెట్రా ఏవైతే ఉన్నావో ఈ భూమండలం మీద మాట్లాడే ప్రతి దానిని మనుషుల భాష అంటారు. దేవదూతల భాష అంటే ఈ భూమి మీద మాట్లాడరు, అవి గుర్తుపెట్టుకోండి, పరలోకంలో మాట్లాడేవి. ఇది ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నాడు వచనాన్ని? భూమి మీద అన్ని భాషలు నేను మాట్లాడేసిన అంటే నిజానికి మాట్లాడతాడా అని అడుగుతున్నాను. ఒక మనిషి భూమి మీద ఉన్న అన్ని భాషలు మాట్లాడేయగలడా? మరి ఎందుకు అలా చెప్తున్నాడు? మనుషుల భాషలు అన్నీ నేను మాట్లాడేసిన అంటే అందరు పౌలు గారు సుమారు పౌలు గారే 4 భాషలు మాట్లాడేవాడు, సుమారు 4 అంచనాగా. ఆయనకి ఎబ్రూ వచ్చు, రోమన్స్ మాట్లాడవచ్చు, గ్రీక్ వచ్చు, ఇంకా సామాన్యమైన భాష అరబిక్ ఆయనకు వచ్చు. ఇలా కొన్ని భాషలు ఆయనకు వచ్చు. ఆ తోరాలో ఉన్న కొన్ని మూల పదాలు ఆయనకు తెలుసు, ఆ కల్దీల భాష ఆయనకు తెలుసు, కొన్ని భాషలు మాట్లాడుతూ. పౌలు గారు కూడా ఈ విశ్వంలో లేదా ఈ భూమి మీద ఉన్న అన్ని భాషలు మాట్లాడగలడా? అన్నీ అంటే అందరూ సంపూర్ణంగా భూమి మీద ఉన్న అన్ని భాషలు మాట్లాడలేరు. ఇది మీకు అర్థమైతే భూమి మీద ఉన్న అన్ని భాషలు ఎవరైతే అలా మాట్లాడలేరో, అలాగే ఆకాశమందు ఉన్న భాషలు కూడా ఎవరైతే ఎందుకు చెప్తున్నాడు ఈ విషయాన్ని? బాగా వినాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు? అసాధ్యమైనవి సుసాధ్యము అంటే నిజానికి మాట్లాడలేరు. భూమి మీద అన్ని భాషలు ఒకడు మాట్లాడలేడు, కానీ ఇన్ని భాషలు నేను మాట్లాడేసిన. ఇంకా గొప్ప సంగతి, అసలు పరలోక సంబంధమైన భాషలన్నీ నేను మాట్లాడేసిన. ప్రేమ లేనోడినైతే చెప్పండి,
వ్యర్థుడంటే లవ్ అనే ఒక విషయాన్ని హైలైట్ చేయడానికి ఆయన వాడుతున్న పదజాలాలు ఏంటి చెప్పండి. భూమి మీద అన్ని భాషలు మాట్లాడినా లవ్ లేకపోతే వేస్ట్. నెక్స్ట్, పరలోకంలో ఉన్న దేవదూతల భాషలు అన్ని, దేవదూత భాష అంతా నేను మాట్లాడేసిన ప్రేమ లేకపోతే వ్యర్థము. మరలా అంటే ఈ భూమి మీద భాషలైనా, పరలోకంలో భాషలైనా, దృశ్యలోకపు భాషలైనా, అదృశ్యలోకపు భాష అయినా, ఈ రెండు భాషలు నేను కలిపి మాట్లాడేసిన ప్రేమ లేకపోతే వ్యర్థం. అంటే ప్రేమ లేకపోతే వేస్ట్ అన్న విషయాన్ని చెప్పడానికి అసాధ్యమైన కార్యాలు ముందు పెట్టి, ఈ అసాధ్యాన్ని నువ్వు సుసాధ్యము చేసినా నువ్వు దేవునికి ఏమి నచ్చావు. నువ్వు దేవునికి ఎప్పుడు నచ్చుతావంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు నచ్చుతావు. ఇప్పుడు చెప్పండి, కృపావరాలు మనుషుల్ని ఒకరిని ఒకరు దగ్గర చేయాలి తప్ప కృపావరం అనేది ఏం చేయకూడదు చెప్పండి, గొడవలు పెట్టకూడదు. ఇప్పుడు ఉన్న వరాలు ఉన్నాయని చెప్పుకుని వీళ్ళు ఏం చేస్తున్నారండి, గొడవలు పెట్టుకుని. అసలు వరం ఉందంటారా, తిరం పోయిందంటారా? నిజంగా కృపావరాలు ఉంటే ఏం చేయాలి, గొడవలు పెట్టుకో. మీరు ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నారు? గొడవలు పెట్టుకుంటున్నారని దాని అర్థం ఏంటో తెలుసా? అసలు వీళ్ళకి నిజంగానే కృపావరం ఉందన్న డౌట్, క్వశ్చన్ రేజ్ అవుతుంది. మీరు చూడండి, నిజమైన కృపావరము ప్రేమను పంచుతుంది. నిజమైన కృపావరము మనిషిని దగ్గర నుంచి చేసుకుంటుంది. మాట్లాడుతూ వివరణ ఇస్తున్నాడు, మనుషుల భాష, దేవదూతల భాష. మీరు అనుకోవచ్చు, అదిగో భాషలు ఉందిగా, దేవదూతల భాష అన్నారుగా. దేవదూతల భాష అంటే అదేగా వాళ్ళు మాట్లాడుతున్నారు బయట, అదేగా అన్నారు. ఏది 2-3 మాట్లాడతారు, 2-3 అంతే. ఎక్కువ వర్డ్స్ ఎవరు మాట్లాడినా 2-3 మాట్లాడతారు. శబ, రాబా, ఇంకోటి ఏదో ఉందిలేండి, నాకు రాదు. ఈ 2-3 మాట్లాడుతున్నాను. శబ, రబ అని అడుగుతున్నాను. ఇదే దేవదూతల భాష అని ఇక్కడ ఉందా? మరి క్వశ్చన్ అడుగుతున్నాను, ఒకవేళ నాకు చూపించండి, నాకు తెలియకపోతే నేను నేర్చుకుంటాను. ఎక్కడైనా దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు దేవదూతలే మనుషుల భాషలో మాట్లాడే కానీ దేవదూత వచ్చి దేవదూత భాషలో మాట్లాడిందా? మీరు ఎక్కడైనా ఒక దానియేలు కాలం పక్కన పెట్టండి. బైబిల్లో ఎక్కడైనా దేవదూతలు వచ్చినప్పుడు దేవదూతలే తమ భాషతో కాకుండా మానవ భాషలతో మాట్లాడాయి. మెనే టేకేలు పక్కన పెట్టండి, అది రైటింగ్ విషయం పక్కన పెట్టండి. మెనే టేకేలు ఏదైతుందో ఆ విషయాన్ని పక్కన పెట్టండి, అది కూడా వివరణ ఉంది అక్కడ. ఎక్కడైనా దేవదూతలు మనుషులతో మాట్లాడుతున్నప్పుడు అర్థమయ్యేలా మాట్లాడు. మెజారిటీ 99% మనుషులకు అర్థమయ్యేలా దేవదూతలే మనుషుల భాషలు మాట్లాడితే, మనుషులైన మీరు దేవదూతల భాషలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ భాష దేవదూతల భాషని ఎందుకు చెప్పుకుంటున్నారు? నా మాట అర్థమవుతుందో లేదో? నా మాటలు అర్థమవుతున్నాయా? మరలా దేవదూతలే మనుషుల భాషలు మాట్లాడినప్పుడు మనుషులు ఏవేవో మాట్లాడి ఇవి దేవదూతల భాష అని ఎందుకు అంటున్నారు? నెక్స్ట్, అసలు ఎక్కడైనా బైబిల్లో ఈ భాషే, అలా మాట్లాడిన భాషే దేవదూతల భాష అని ఎక్కడైనా బైబిల్లో వీళ్ళు ఇస్తున్న వివరణ సంపూర్ణమైన వివరణ ఉందా? మరి 2వ అధ్యాయం అపోస్తుల కార్యం మాట్లాడేదంటే అది ఫస్ట్ కేటగిరీ, అది మనుషుల భాష. మరి అక్కడ మాట్లాడారు కదండి, వాళ్ళు వేరే భాష మాట్లాడి, ఎక్కడ మన అపోల్లో మాట్లాడినప్పుడు అక్కడ మాట్లాడకంటే అది అన్య భాష, అది కూడా మనుషుల భాషే. అక్కడ భాషలు మాట్లాడు, పరిశుద్ధాత్మ భాషలు ఇచ్చాడు, అది కూడా ప్రజలకు అర్థం ఉంది. అక్కడ భాషల వరాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నాడు? ఇది ఇక్కడ ఆత్మ పని చేస్తుందని చెప్పడానికి. చెప్పండి, భాషల వరాన్ని హైలైట్ చేస్తున్నాడు అక్కడ. చాలామంది మీరు చూడండి, వీళ్ళు మాట్లాడే భాష ఏ భాష అంటే బైబిల్లో తిరిగి చూపించే రెఫరెన్స్, ఇదిగో ఈ రెఫరెన్స్ చూపిస్తారు, అది దేవదూతల భాష అంటారు. ఆయన నేను అడుగుతున్నాను, పౌలు గారే అన్నారు కదండి, ఒకరోజు 3వ ఆకాశానికి కొనుపోబడ్డాడట. కొనుపోబడిన ఆయన అన్నాడట, ఒక లాంగ్వేజ్ విన్నాడట, కిందికి వచ్చి ఆయన మాట్లాడాడు, అది మనుష్యులు పలకూడదు అన్నాడు. అది మనుషులు ఉచ్చరించకూడదు అంటే ఎన్నవాడే చూసి వచ్చినవాడే అది మనుషులు మాట్లాడే భాష కాదు, మాట్లాడకూడదని ఆయన అంటే పౌలు గారే మాట్లాడకూడదు, పౌలు గారే మాట్లాడలేకపోయారని మనకు బైబిల్ చెప్తుంటే నువ్వెలా మాట్లాడుతున్నావు? ఇక్కడితో ఆగుతాం, మళ్ళీ వివరంగా వెళ్తాం, మళ్ళీ అలా పోదు సబ్జెక్టు. నా మాట అర్థమవుతుందా? అంటే మనుషుల భాషలు, దేవదూతల భాషలు, ఈ 2 విషయాలతో ఎందుకు మొదలు పెట్టాడంటే అసాధ్యమైన కార్యాలను చేయగలిగిన
అన్నిటికన్నా ముఖ్యమైనది నీకు ఒకటి ఉండాలి. ఏంటి చెప్పండి? ప్రేమించాలి. ప్రేమను హైలైట్ చేయడానికి ఆయన వాడుతున్న పదమే చెప్పండి, మనుషులందరూ మాట్లాడే భాషలు మాట్లాడినా, నెక్స్ట్ దేవదూత భాష అంతా మాట్లాడినా ప్రేమ ఇంపార్టెంట్ అన్నాడు. కిందికి వివరిస్తున్నాడు, చూడండి కిందికి వివరిస్తున్నాడు. ప్రవశించు కృపావరములు కలిగి మర్మములన్నీ, అదే వచనంలో ప్రేమ లేనివాడినైతే మ్రోగెడు కొంచును గడగడలాడు తాళమున యుందును. ఇప్పుడు బాగా వినండి, నేను ఏదో భాష మాట్లాడేసాను, ఇప్పుడు మాట్లాడేసాను అనుకోండి, మాట్లాడేస్తాను ఇప్పుడు ఏదో ఒకటి భాష మాట్లాడేసిన తర్వాత ఎవరో నా దగ్గరకు వస్తారు, ప్రేయర్ రిక్వెస్ట్కో దేనికో, లేదా రోడ్డు మీద ఎవరో పడిపోయి ఉంటారు, ఏదో ఒక విషయం జరుగుతుంది. నేను ఎంత భాష మాట్లాడి, నేను ఎంత భాషను వ్యక్తీకరించి నేను ఎదుటి వారిని ప్రేమించకపోతే నా భాషా నైపుణ్యత ఏమవుద్దట చెప్పండి? సౌండ్ తప్ప ఇంకేం ఉపయోగం లేదట. సౌండ్ అంటే డిస్టర్బెన్స్. సంఘంలో తెగ వరం ఉందని మాట్లాడుతావు, భాష ఉందని, కానీ నీ పక్కింటోడిని మాత్రం నువ్వేం చేయవు? ప్రేమించు. నీ కృపావరం ఉంది, నాకు భాషలు మాట్లాడే వరం ఉంది, ఇదిగో భూమి మీద ఏ భాష అయినా నేను మాట్లాడేస్తాను, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడేస్తాను. భూదిగంతాల్లో మనుషులు మాట్లాడుతున్న మనుషులు భాష అంతా నేను మాట్లాడేస్తాను. నెక్స్ట్ దేవదూత భాష కూడా నేను మాట్లాడేస్తాను. అయినా ఎదుటోడు నేను ప్రేమించిందంటే ఇంత భాష మాట్లాడిన తర్వాత నన్ను ఏ కేటగిరీలో వేస్తాడు చెప్పండి? సౌండ్ డిస్టర్బెన్స్ తప్ప నీ వల్ల ఏమి లేదు అన్నాడు అంతే. గడగడలు అంటాడంతే. సార్ దీనివల్ల మాకు ఏం ఉపయోగం ఉందంటే సౌండ్ పొల్యూషన్ తప్ప ఇంకేం లేదు. గుర్తుపెట్టుకోండి, లవ్ లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు ఉన్న వరానికి ఏం లేదట, అర్థము లేదు. భాషలు మాట్లాడే వరం కాదు, ఆ వరానికి గొప్పతనం రావాలంటే నువ్వు ఎదుటి వారిని ప్రేమించు. కొరింథీ సంఘంలో అన్ని వరాల కన్నా గొప్ప వరం ఏదని ఫీల్ అవుతారు తెలుసా? భాషా వరమే గొప్పదలకి, భాషలు చెప్పే వరమే గొప్పది. అందుకే ఎక్కువ అధ్యాయాలు దేని మీద కేంద్రీకరిస్తాడు చెప్పండి? భాష. అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోగలరు? లాంగ్వేజ్. ఈ భాషను గురించి మాట్లాడుతూ 13వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతూ ప్రవచన వరం అంటే ప్రవచనాలు కొంతమంది ఉండేవారట. ప్రవచనాలు అంటే పాత నిబంధనలో చాలా ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి. అసలు ఆ సందర్భాలు ఎందుకు ప్రవచింపబడ్డాయి, దేనికి ప్రవచింపబడ్డాయి, ఆ ప్రవచనం యొక్క అర్థం ఏంటి పూర్తిగా వివరం చేస్తారట. కొరింథీ సంఘంలో అలాంటి మేధావులు ఉన్నారట. జరగబోయే విషయాలు కూడా ఆ ప్రవచనాలు బేస్ చేసుకుని ప్రవచనం చెప్పేస్తారట. ప్రవచనాలు చాలా విషయాలు, పాత నిబంధనలో ప్రవచనాలు అన్నీ చెప్తారు, జరిగే విషయాలు చెప్తారు, జరిగిన విషయాలు చెప్తారు, జరగబోయే విషయాలు కూడా. ఇదిగో ఈ రెఫరెన్స్, ఈ ప్రవచనం యొక్క అర్థం ఇది, ఇదిగో ఆ యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఎలా రాశాడుగా దీని అర్థం ఇది అని వివరం చేస్తారట. యెరెమీయా చెప్పాడుగా 70 వారాలు, ఇదిగో ఇది అక్కడ అని వివరం చేస్తారట. ఇదిగో ఈ దానియేలు ఈ ప్రవచనం చెప్పాడుగా, ఈ ప్రవచనం ఇదిగో ఫ్యూచర్లో జరగబోతుంది, మొత్తం వివరం చేస్తారట. వాళ్ళకి ప్రవచనాలు చెప్పే జ్ఞానం ఉంది. ఇప్పటికీ మనకు చూడండి, కొన్ని వచనాలు మనకి చాలా కాలం వరకు కొన్ని అర్థమవు మనకి. దేవుడు ఎందుకో కొన్ని విషయాలు లాక్ చేస్తాడంటే సరిగ్గా టైం వచ్చేసరికి వచ్చిన చాలా చాలా చక్కగా విడిపోయి మనకు అర్థమవుద్ది. అంతకాలం ఎంత లాక్ చేస్తారో మనకు తెలియదు. కానీ వాళ్ళందరూ కొరింథీ సంఘంలో ఎలాంటి ఉన్నారో తెలుసా? వాళ్ళకి రెఫరెన్స్లో ప్రవచనాల్లో ఏదడిగినా ఎక్స్ప్లెయిన్ ఇచ్చేస్తారట. వాళ్ళకి తెలియదు ఏమీ లేదట. వాళ్ళ మర్మాలు, సీక్రెట్స్, డివైన్ సీక్రెట్స్ వాళ్ళు మాట్లాడతారంట. చాలా డీప్ స్టడీ వాళ్ళు మాట్లాడతారట. ఎన్ని విషయాలు మాట్లాడతారట. అంతా చెప్పుకొస్తున్నాడు. నేను ఎంత ప్రవచన వరం కలిగినానంటే జరిగిన విషయాలు వివరిస్తూ, జరుగుతున్న విషయాలు వివరిస్తూ, జరగబోయే విషయాలు వివరిస్తూ, లేఖనానుసారమైన ప్రవచన వరము నేను ఎంత కలిగి ఉన్నా, ఆ రోజులకి టెక్స్ట్, ఆ రోజుల్లో ఎంత వివరణ ప్రవచన వరము నేను కలిగి ఉన్నా, ప్రేమ లేనివాడినైతే నా ప్రవచనాల అర్థం చెప్పి భవిష్యత్తు వాక్యాలన్నీ చెప్పండి వ్యర్థము అన్నాడు. నా మాట అర్థమవుతుందా? నిజానికి ప్రవచనాలు, మళ్ళీ పాయింట్ పట్టుకోండి, నిజానికి బైబిల్ ఉన్న ప్రవచనాల వరం అంతా ఒక వ్యక్తి వివరించగలడా? చచ్చిపోయే వరకు బైబిల్ అంతా ఎవరికీ తెలియదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఏదో ఒక మూలం మనకు అర్థం కాని ఉంటుంది. అయినా కొరింథీ సంఘంలో అలాంటి వారు ఉండొచ్చుగాక. అంటే ఆ లవ్కి ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి చెప్తున్నాడు. నువ్వు ప్రవచనాలు అంతా వివరించేసేంత వరం నీకున్నా నీ జ్ఞానం అంతా ఇదిగో వ్యర్థమైపోద్ది నువ్వు ప్రేమించకపోతే. 2, 3 చెప్తున్నాడు, కొండలు పెకిలింపగల విశ్వాసము. కొండలంటే
ప్రభు దాన్ని పోలికగా చెప్పాడు, నీ విశ్వాసం గొప్పదైతే కొండ ఎక్కడి నుంచి లేచిపోయి వెళ్ళిపోమంటే పడిపోద్ది అన్నాడు. అంతే. అది ఏ విషయాన్ని గురించి చెప్తున్నాడు? కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఎలా ఇచ్చారు, కొండల్లాంటి శ్రమలు వచ్చి మన మీద పడిపోయినా, బరువైన ఒత్తిళ్ళు మన మీద పడిపోయినా, ఇంకా అయిపోయాము, దీనికి జవాబు లేదని అనుకున్న పరిస్థితుల్లో కూడా అలాంటి కొండల్లాంటి పరిస్థితులు మన మీద పడిపోయిన విశ్వాసంలో ఏమాత్రం ఏమవంట తొలగమంట. అంటే కొండల్లాంటి పరిస్థితులు, మెట్టల్లాంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, నీ మీద పెద్ద పెద్ద కొండల్లాగా శ్రమల మీద పడిపోయినా, కొండలనంటే ఆ శ్రమలనే పెగిలించేసుకునేంత విశ్వాసం నీకున్నా. ఇంక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు, ఈ కొండ తీసుకెళ్ళి ఆ కొండ అక్కడ పడిపో అనేంత విశ్వాసం నీకున్నా. మోసే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, నువ్వు కొండనే తీసేసేంత విశ్వాసం నీకున్నా. నీకేమి లేకపోతే వ్యర్థం చెప్పు, ప్రేమ లేకపోతే వ్యర్థం. అంటే ప్రతి దానికి దేనికి లింక్ చేస్తున్నాడు చెప్పండి? అన్నిటికన్నా ఉత్తమమైనది, అన్నిటికన్నా గొప్పది, అన్నిటికన్నా ఘనమైనది ప్రేమ, 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 ప్రేమ. అన్నిటికన్నా సర్వోన్నతమైనది, ఉత్తమమైనది ప్రేమ. ఆ ప్రేమే లేకపోతే వ్యర్థమవుద్ది. ఆ ప్రేమే లేకపోతే మినిస్ట్రీలకు అర్థాలు లేవు. ఆ ప్రేమే లేకపోతే సమస్తము వ్యర్థ ప్రయత్నం అవుతుంది. 13:3 మరో మాట చెప్తున్నాడు చూడండి, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. బేదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చేసిన. చాలామందిని మీరు చూడండి, ఆస్తి అంతా బేదల పోషణ, వాళ్ళకి భోజనాలు పెడతారు, అక్కడ ఏదో చేస్తారు, అక్కడ ఏదో చేస్తారు. ఎంత ఆస్తి ఇచ్చేసినా, బేదల పోషణ కొరకు ఆస్తి ఇచ్చేసిన నువ్వు ప్రేమ లేకపోతే వ్యర్థం. మరి ఎలా ఇచ్చారు? లవ్ లేకుండా ఇవన్నీ చేస్తారంటే చేస్తారట. అరే ప్రేమ లేకుండా ప్రవచనాలు చెప్తారంటే చెబుతారట. అరే ప్రేమ లేకుండా స్వస్థత వరాలు కురిపిస్తారంటే చేస్తారట. అరే ప్రేమ లేకుండా ఇవన్నీ జరుగుతాయా? జరుగుతాయి. మరొక ఎక్స్ట్రీమ్ కేసు ఉంది, కాల్చబడడానికి శరీరము అప్పగించేసినాను. కాల్చడానికి శరీరం ఇచ్చేసినా ఏమి లేకపోతే ఆ శరీరం అర్థమవుద్దట ప్రేమ లేక. ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి ఒకసారి, అక్కడ ఫుట్ నోట్. అతిశయించడానికి, అంటే ఇప్పుడు కాల్చబడ్డానికి శరీరం ఎందుకు ఇచ్చారండి వీళ్ళు? అతిశయించడానికి. అంటే దాని అర్థం ఏంటి? కాల్చడానికి శరీరాన్ని ఇచ్చేసి ఏమంటారు? బ్రదర్ మీరు కాల్చడానికి శరీరాన్ని ఎలా ఇచ్చేసారంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? అది అలా ఉంటుంది మనతో మరి అంటారు. ఆ మధ్యకాలంలో మీరు గమనించారు లేదో, ఒక ఆయన ఒక భయంకరమైన విషయం చేశాడు. క్రైస్తవ్యానికి ఇలాంటి తుకలక పనులు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఎగ్జాంపుల్ పాస్టర్ గారు చెప్తున్నారు. వాళ్ళ దేవాలయం దగ్గరికి పోయి యేసు ప్రభువుని ప్రకటిస్తున్నామని చెప్పి బైబిల్ పట్టుకుని వాళ్ళ దేవాలయం ముందు నిలబడి సువార్త చెబుతున్నామంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఇలా అన్నారు. ఏమన్నారంటే, ఎరా ఇంకా మీ ప్రపంచంలో ఎక్కడ చోటు దొరకలేదురా, మీరు ఎక్కడ ప్రకటించుకున్నా మేమేం వద్దాను, ఏదో మా మనోభావాలు మాకు ఏడుస్తాయిగా, మా దగ్గర మేము భక్తిని మేము గడిస్తాం, ఎక్కడ కూడా వచ్చి మీరు సువార్త అంటే ఎలా అంటే, అప్పుడు ఈయన అన్నాడట, రాజ్యాంగం మాకు ఇచ్చిన చెప్పండి హక్కు అన్నాడు. అప్పుడు ఆడికి ఎలా ఉంటుందండి? మాకున్న హక్కులు లోకల్గా అంటాడు. ఆ 30 మంది వచ్చారు, వీళ్ళందరూ కలిసి వాళ్ళని కొట్టారు, పెద్ద రచ్చ అయింది. చూసారుగా, ఇదంతా వార్తల్లో పడింది. పెద్ద రచ్చ అయింది, వీళ్ళు కొట్టారు. ఇదంతా తనులు తిన తర్వాత వీళ్ళు అన్నారట, సువార్త నిమిత్తము మేము చెప్పండి శ్రమను అనుభవిస్తున్నాను అడుగుతున్నాను. ఇది నిజంగా సువార్త నిమిత్తం వచ్చిన శ్రమే అంటారా? అదే చెబుతున్నాడు ఇక్కడ. దేవుని పేరు మీద కావాలని తన్నులు తినడం మూర్ఖత్వం అవుతుందా, పరిచర్య అవుతుందా? చెప్పాలి. దేవుని పేరు చెప్పి నువ్వు ఎదుటోడిని ఇబ్బందికి గురిచేసి వాడి టెంపుల్ దగ్గరికి పోయి నువ్వు వాడితో కావాలని గలాటా చేసి ఇప్పుడు నువ్వు తన్నులు తిని, నేను దేవుని సువార్త నిమిత్తం నేను తన్నులు తిన్నానంటే దాన్ని ఏమంటారు? నువ్వు అతిశయం అనుకుంటున్నావు. అది కాల్చబడ్డానికి శరీరం ఇస్తావు. ఎందుకు శరీరాన్ని ఇస్తున్నావు? కాల్చడానికి. అతిశయం. గొప్ప. నేను దేవుని కొరకు ఏమి ఇచ్చేసాను? శరీరం ఇచ్చేసాను. నేను దేవుని కొరకు ఏమి ఇచ్చేసాను? నా అవయవాలు ఇచ్చేసాను. గొప్ప అంటే గొప్పకి ఇలా చేసేవాళ్ళు ఉన్నారంటే గొప్పలకి శరీరాలు ఇచ్చేస్తారు, గొప్పలకి దేవుడి పేరు చెప్పి తనులు తిని వచ్చేస్తారు, గొప్పలకి దేవుడి కొరకు రోడ్ల మీద గొడవలు ఎడుచుకుంటారు, గొప్పకి ఫేస్బుక్లో అమ్మలను తినేసుకుంటారు. తెలుసా? క్రైస్తవులే. గొప్పలకి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ వాళ్ళు రికార్డ్ చేసిన సిగ్గులు ఎక్కడ మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు.
చూడండి ఆ నోరు ఎలా మూయించామో అని. అరే నువ్వు గొడవ పెట్టేసుకుని అది దేవుడికి భయపెట్టి వాడేదో కేసు పెడితే మళ్ళీ అది వచ్చి ఇది దేవుడి నిమిత్తం శ్రమ అంటే దీన్ని ఏమంటారు? అతిశయిస్తున్నావు. నువ్వెన్ని చేసినా, కాల్చబడ్డానికి శరీరం ఇచ్చినా నువ్వు వాడు గుర్తుపెట్టుకో, నీకు ప్రేమ లేదు. ఎన్ని విషయాలు బోధిస్తున్నాడు చూడండి. ఒకటి ఏంటంట, నాకు భాషల వరం ఉన్నా, ప్రవచన వరం ఉన్నా, నెక్స్ట్ పేదలకి ఆస్తి అంతా ఇచ్చేసిన, నెక్స్ట్ ఇంకా చెబుతున్నాడు పేదల పోషణ వరకు సమస్త ఆస్తినే కాదు శరీరాన్ని కాల్చబడ్డానికి ఇచ్చిన, ఇన్ని నేను చేసిన ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తున్నాను. భాషల వరం ఉండి వ్యర్థులైపోయేవారు ఫ్యూచర్లో ఉంటారా అంటే ఈ టెక్స్ట్ మీకు అర్థమైతే చెప్పండి. ఉంటారు. నెక్స్ట్ ప్రవచన వరం ఉండి భవిష్యత్తులో వ్యర్థమైపోయే వాళ్ళు ఉంటారంటే ఈ టెక్స్ట్ మీకు అర్థమైతే చెప్పండి. ఉంటారు. నెక్స్ట్ కొండలు పగిలించేంత విశ్వాసం ఉండి ఫ్యూచర్లో దిగజారిపోయే వాళ్ళు ఉంటారంటే ఈ టెక్స్ట్ని బట్టి చెప్పండి. ఉంటారు. కదల్చబడకుండా శరీరాన్ని కాల్చడానికి ఇచ్చేసిన వారు రేపొద్దున నువ్వెవరో నాకు తెలియదని వ్యర్థులైపోయేవారు ఉంటారంటే బైబిల్ ఎస్ 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 అని చెప్తుంది. అంటే ఇవన్నీ లెక్కల్లోకి రావంటే బైబిల్ చెప్తుంది లెక్కల్లోకి రావు. ప్రేమ లేకపోతే మురోగిడిని కొంచెం అన్నాడు, ప్రేమ లేకపోతే వ్యర్థుని అన్నాడు, ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదన్నాడు. అంటే నా కృపావరణం ఎప్పుడు ప్రయోజనంలోకి వస్తుంది చెప్పండి? ప్రేమ ఉండాలి. నా ప్రవచన వరం ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది చెప్పండి? ప్రేమ ఉండాలి. నా స్వస్థత వరం ఎప్పుడు వరమగా కొనియాడబడతాది చెప్పండి? ప్రేమ ఉండాలి. అంటే దేవుడిచ్చిన ఏ వరమైనా అది చక్కగా సంఘానికి క్షేమాభివృద్ధి ఎప్పుడు కలగజేస్తుంది అంటే ప్రేమ ఉండాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? మన దృష్టి ఎప్పుడు మన ఈ వరాన్ని బట్టి అలా హైలైట్ అవ్వాలనుకుంటామే కానీ మన దృష్టి ఎప్పుడు దేని మీద ఉండదు తెలుసా? ప్రేమను ఎలా డెవలప్ చేసుకోవాలన్న విషయంలో ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఒక విషయాన్ని రాశాడు చూడండి. ఒక విషయాన్ని 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 14వ అధ్యాయం మొదటి వచనం, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఏమని రాస్తున్నాడు? 12వ అధ్యాయం చదువుతారండి, 14వ అధ్యాయం చదువుతారండి. చాలామంది కృపావరాలు పట్టుకున్న వాళ్ళు ఏ అధ్యాయం చదవరు చెప్పండి? ఎందుకు? ఆటికన్నా గొప్పదన్నాడు ఏది చెప్పండి? లవ్. అందుకు చదవరు. అది అవి ఇవి కాదు సార్, మీరు ప్రేమ లేకుండా ఇవన్నీ ఏంటి సార్ అంటే వ్యర్థుడా అంటారు మనం. కానీ ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందో చూడండి. ప్రేమ కలిగి ఉంటుటకు ప్రయాసపడి ఫుట్ నోట్ ఇచ్చాడు, వెంటాడుడి. ఏం చేయాలట? వెంటాడుడి. ప్రేమ కలుగుటకు వెంటాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రేమించడానికి కూడా ఏం పడాలంటే, నాకు విచిత్రంగా ఉంటుందండి వాక్యం. ప్రేమించడానికి ఏం చేయాలట? ప్రయాసపడాలట. ప్రేమించడానికి ప్రయాస ఏంటి? అది చాలా కష్టం అయ్యా. ప్రేమించడానికి ప్రయాసపడాలా? చాలా ప్రయాసపడాలి. ఎవడ అడిగాడట, ఇలా అన్నారట, సార్ ప్రేమించాలంటే ఏం చేయాలి సార్ అంటే, ప్రేమించాలంతే, ఇంకేం చేసేది ఏం లేదు. ఇంకా ప్రేమించడానికి ఏం చేయాలి? దానికి మెథడ్స్ ట్రిక్స్ ఏమి లేవు. ప్రేమించడానికి ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ప్రయాసపడాలి, నేర్చుకోవాలి, ఎంటాడాలి. ఎంటాడడం అంటే నీ పాప, నీకు ఇష్టమైన పిల్లగాడు పరుగు నెడుతుంటే వాడు వెనకాల ఎలా అయితే పరిగెట్టుకుని నన్ను అక్కుని చేసుకుంటావో లవ్ వెనకాల కూడా పరిగెట్టాలి. నాకు నచ్చదు, వాడితో మాట్లాడని అనిపించదు. నాకు సురేష్ నచ్చుతాడు, శ్రీకాంత్ గారు నాకు నచ్చడు. నాకు సురేష్తో మాట్లాడాలనిపిస్తుంది, కానీ శ్రీకాంత్ గారితో మాట్లాడాలనిపిస్తుంది. కానీ బైబిల్ ఏమంటే చెప్పిన ముందే శ్రీకాంత్తో మాట్లాడాలంటుంది. సరే నాకు నచ్చడు సార్ అంటే ప్రయాసపడు, ఎలాగోలా లవ్ చేసి శ్రీకాంత్ని వెళ్ళు. నాకు నచ్చదు, ప్రాక్టీస్. శ్రీకాంత్ గారిని కూడా నేను ఎలా ఇష్టపడాలి? నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే నీకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తున్నా. చాలామంది అంటారండి, నాకు మనసు రావట్లేదండి. మనసు రాకపోతే తెచ్చుకో, ప్రేమించు. నాకు ప్రవచనం వస్తుందంటే అవతరయ్యా, ముందు మనసు తెచ్చుకో, ప్రేమించు. అవతల నుంచి ఆయన అంటున్నాడు, నువ్వెవడరా నన్ను అడగడానికి అన్నాడు. యువతల నుంచి అన్నాడు, నువ్వెవడవరా నన్ను క్వశ్చన్ చేయడానికి అన్నాడు. ఎంత లవ్వో ఇద్దరికే. ముందు మీ ఇద్దరు నిలబెట్టి ఏమంటాడు తెలుసా? మీ ఇద్దరు చెప్పండి, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అప్పుడు చెప్పండి మీరు బయటకు వచ్చి బోధ ప్రేమించుకోండి అంటాడు.
ఆడు ఎదురుగా కూర్చుంటాడు, నిజంగా కూర్చోబెట్టాలండి, ఎదురు కూర్చుంటారు, ఇద్దరు ఎదురుగా కూర్చుంటారు, ఒకరి మొహం చూసుకోరు, గోడలు చూస్తారు, సీలింగ్ చూస్తారు, కళ్ళల్లో కళ్ళెడి చూడు, ఐ లవ్ యూ చెప్పు, క్షమాపణ చెప్పు. సార్ నా వల్ల అవ్వట్లేదు, నాకు మనసు రావట్లేదంటే దేవుడు అంటాడు, వ్యర్థుడా నువ్వెవరో నాకు తెలియదు. సార్ నేను ప్రసంగం దంచి కొడతాను సార్ అంటే, ఎవరి కావాలి నీ బోడి ప్రసంగం, ముందాన్ని ప్రేమించి. సార్ అలా కాదు సార్ నేను మిరాకిల్ చేస్తాను, నేను నేమ్స్ కూడా పిలిచేస్తున్నాను సార్ అంటే, ఎవరికి కావాలి నీ నేమ్స్? లవ్ చేయి, ముందు ప్రేమించు. నువ్వు ప్రేమ లేకుండా నువ్వు ఎంత పెద్ద మినిస్ట్రీ చేసినా నీ మినిస్ట్రీ అంత ఒక రోజు ఏమవుతుంది చెప్పు, వ్యర్థం అవుతుంది. నిజంగా మనకు కొంతమంది నచ్చరండి, నాకు కూడా కొంతమంది నచ్చరు, కానీ తప్పదు. కానీ బైబిల్ చెబుతుంది వాళ్ళని ఎప్పటికైనా చచ్చిపోయే లోపు మనం ఏదోలా వాళ్ళతో సమాధాన పడాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ఎందుకంటే రేపు పొద్దున ఈడు పరలోకానికి వస్తే ఈడు ఎక్కడున్నాడు, ఈడు ఉన్నాం అంటావా? అక్కడ లేకపోతే ఇంక నరకమే, గుర్తెట్టుకో. నువ్వు ఎక్కడే కలిసి ఉండలేనప్పుడు రేపొద్దున మీ ఇద్దరు ఒకే ప్రభుని నమ్ముతున్నారు, మీ ఎక్కడే కలిసి ఉండలేకపోతున్నారు. రేపొద్దున మీ ఇద్దరు యేసు ప్రభుని ఒకే ప్రభుని నమ్ముతున్నారు, మీ ఇద్దరు కలిసి అక్కడ ఆరాధించగలరు. మీ ఇద్దరు కలిసి ముందు ప్రేమకు పెద్దపీట వేయండి, ముందు ప్రేమించడం నేర్చుకోండి. అందుకే చాలామందిని మీరు గమనించండి, అన్నిటినీ ప్రాక్టీస్ చేస్తారు కానీ ఏది ప్రాక్టీస్ చేయరు చెప్పండి. మన దేవుళ్ళు ఎదుగుతూనే ఉన్నాను గుర్తండి చెప్పనా. కొన్ని రోజులకి మనకి ఎనిమిస్ తగ్గిపోవాలి, కొన్ని రోజులకి చనిపోయే సమయానికి మనలందరూ ఇష్టపడేంత మనుషులు మనం సంపాదించుకోవాలి. ఇది సర్వోన్నతమైన మార్గం, గుర్తుపెట్టుకోండి. వరముల కన్నా, ఆస్తుల కన్నా, స్వస్థతల కన్నా, ప్రవచనాల కన్నా, బుద్ధివాక్యాలు వివరించే జ్ఞానం కన్నా మనుషులను సంపాదించుకునే ప్రేమే గొప్పది, గుర్తుపెట్టుకోండి. అన్నీ ప్రాక్టీస్ చేస్తామండి, ఏంటో మరి ఈ లవ్ని ప్రాక్టీస్ చేయండి. మీరు కొంతమందిని గమనించండి, వచ్చే వారం నేను పాట పాడతాను చూడు ఎలా ఉంటుందో, చర్చ్ అంతే ఇంక మామూలు టెన్షన్లో ఉండదు అని ప్రాక్టీస్ చేసి వచ్చి పాడేహారు. ఇక్కడ బాగా పాడారు బ్రదర్, సూపర్ బ్రదర్, అసలు మీకు గమకాలు ఎలా వచ్చినాయి బ్రదర్ అంటే, అలా వచ్చినాయి, 1 year ప్రాక్టీస్ ఇక్కడ అనాలి. అరే నువ్వు సాంగ్కి ప్రాక్టీస్ చేస్తావు, లవ్కి ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇక్కడ మైక్ ఎప్పుడు దొరుకుతుందా అని చూసి మైక్ దొరికినప్పుడు చాలామంది ఫీలింగ్ ఇక్కడ చెప్పిన, నాకే కనుక ఒక్కరోజు మైక్ ఇస్తే నా ప్రసంగంతో సంఘాన్ని దంచి కొడతాను అన్నాడట. దేవుడు అన్నాడు, రే అన్నాడు, ముందు లవ్ చేయి అన్నాడు. ఆ లవ్ చేయని ప్రభా, నేను చాలా ప్రాక్టీస్ చేశాను, చాలా వచనాలు నేను రాసుకుని వచ్చాను, ఇంకా ప్రసంగం ఎరగొడేద్దాం ఈ వారం అనుకుంటున్నానంటే, ఎరగకూడదు కానీ ముందు లవ్ చేయి. నువ్వు లవ్ లేకుండా నీ పొరుగు వాడిని ప్రేమించకుండా నువ్వు ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ప్రసంగాలు చెప్పినా వ్యర్థం, గుర్తుపెట్టుకో. నువ్వు ప్రేమించకుండా నువ్వు ఎన్ని స్వస్థతలు చేసినా వ్యర్థం, గుర్తుపెట్టుకో. నీకు అనుకూలమైన వారిని ప్రేమించినవే కాదు, నిన్ను ద్వేషించే వారిని, దూషించే వారిని కూడా నువ్వు దీవించి ఏం చేయాలి చెప్పు, ప్రేమించాలి. ఇది లేనప్పుడు వ్యర్థ ప్రయత్నం, ఎన్ని ప్రాక్టీస్లు చేసినా వ్యర్థ ప్రయత్నం. నేను ముగించేస్తున్నాను. ఒకరోజు ఇదే కొలతలో ఒక సంఘాన్ని కొలిచాడు. మీకు తెలుసు, ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న ఎఫెసీ సంఘాన్ని కొలిచాడు. ఏమని కొలిచాడు ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుతుని, నీవు దుష్టులను సహింపవరియు అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నువ్వు కనుగొంటివి. వాడికి బస్సులు ఏమైనా చేసినా నువ్వు కనిపెట్టేసావు అని ఉంది. ఈ సంఘానికి ఎన్ని బ్రైట్ క్వాలిటీస్ ఉన్నాయో చూడండి. ఏది దుర్బోధో, ఏది సత్యబోధో ఆ సంఘం పట్టేసుకుంటుందట. ఎవరు అపోస్తుల్లో, ఎవరు అపోస్తులు కాదో పట్టుకుంటుందట. ఎవరు మోసపరిచేవారో, ఎవరు అబద్ధికులో, ఎవరు సత్యం చెప్పేవారో అన్నీ సంఘం పట్టుకుంటుందట. ఇంకా రాస్తున్నాడు చూడండి, ప్రయాసపడుతుందట, కష్టం పడుతుందట, ప్రభు కొరకు గట్టిగా విశ్వాసం అందు నిలబడిందట. అటు ప్రభుత్వానికి, ఇటు శ్రమలకి, అటు అర్తిమీదేవి గుడికి వ్యతిరేకంగా నిలబడి దేవుని కొరకు వర్ధిల్లిందట ఎఫెసీ సంఘం. ఒక్కడి కాదు, 2 కాదు, నికోలాయితులతో ఫైట్ చేసింది, దుర్బోధకులతో ఫైట్ చేసింది, దొంగ పోస్తులతో ఫైట్ చేసింది, శ్రమలకు ఎదురు నిలబడింది, అన్నీ చేసింది ఈ సంఘం. కానీ బైబిల్లో దేవుడు ఇలా అన్నాడు, నీకు అన్నీ ఉన్నాయి కానీ ఈ మధ్య ప్రేమను వదిలేస్తావు అన్నాడు. మీరు కావాలంటే మీరు బయటికి వెళ్ళి చూడండి, వాళ్ళకి వాక్య జ్ఞానం చాలా ఉంటుంది, కానీ వ్యక్తులను ప్రేమించడంలో మాత్రం విఫలమైపోయి ఉంటారు. మీరు చూడండి, వాళ్ళకి ప్రవచనాలు చెప్పే వరం చాలా ఉంటుంది, కానీ వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులనే తప్ప వ్యతిరేకతలను ప్రేమించడంలో చాలా విఫలమైపోయి ఉంటారు. మీరు చూడండి, కావాలంటే
మనం ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెట్టామో శత్రువులు కూడా ఒకరోజు మన దగ్గరకు వచ్చి ఏం చెప్తారు తెలుసా? ఆ రోజు నేను అనవసరంగా అన్నాను బ్రదర్, నన్ను క్షమించని క్షమాపణ అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. బైబిల్లో సంఘాన్ని ఎలా పాయింట్ అవుట్ చేస్తున్నాడు, మరలా ఎత్తుతున్నాడు, మరలా మాట్లాడుతున్నాడు, ఇంకా మాట్లాడుతున్నాడు. ఒక విషయం చెబుతున్నాడు. ఆయన దృష్టికి ఈ సంగతులు మాట్లాడుతూ ఆ సంఘాన్ని ఎలా అంటున్నాడు, నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. ఏంటి ఆ తప్పు? ఏంటి? మొదటి ప్రేమను వదిలేసావు. ఈ మధ్య నువ్వేమి నేర్చుకున్నావు తెలుసా? ప్రేమను వదిలేసి బాగా ప్రసంగాలు చెప్పడం నేర్చుకున్నావు. ఈ మధ్య నువ్వు ఎక్కువ ఏమి నేర్చుకున్నావు తెలుసా? మొదటి ప్రేమను అంటే నన్ను ప్రేమించడం వదిలేస్తావు. నన్ను ప్రేమించట్లేదు, దేవుణ్ణి ప్రేమించడం అంటే గుర్తుపెట్టుకోండి. బైబిల్లో 2 ప్రధానమైన ఆజ్ఞలు. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, 2 నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించిన ప్రతి ఒక్కడు 2వ ఆజ్ఞలో ఖచ్చితంగా కొనసాగుతాడు. ఆ 2వ ఆజ్ఞ అని చెప్పండి, పొరుగువాడిని ప్రేమిస్తాడు. దేవుడు అదే అడుగుతున్నాడు. నువ్వు లవ్ చేయట్లేదు కానీ ఈ మధ్య నీకు ప్రసంగాలు పిచ్చి పట్టింది. నీకు ఈ మధ్య నువ్వు నన్ను ప్రేమించట్లేదు కానీ నీకు ప్రవచనాలు పిచ్చి పట్టింది. ఈ మధ్య నీకు లోతైన విషయాలు, మర్మాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువైంది. నీకు ఈ మధ్య ప్రేమ తక్కువైపోయింది కదా, వదిలేసావు నువ్వు. అందుకే సంగమా, నీకు విషయం చెప్తున్నాను. నువ్వు ముందు ప్రేమించడం నేర్చుకోకపోతే నీ దగ్గర నుంచి ఏం చేసేస్తాడో దీపస్తంభం అంతే. దీపస్తంభం అంటే అసలు నీ దగ్గర సంఘం ఉండడమే అర్థం. ఎందుకంటే నువ్వు సంఘాన్ని పాడు చేస్తావు. ముందు సంఘాన్ని తీసేయని నీ దగ్గర నుంచి సంఘాన్ని తీసేస్తాడంట. ప్రతి నాయకులు గుర్తుపెట్టుకోండి, ప్రతి సంఘం గుర్తుపెట్టుకోండి. మనం ప్రేమ లేకుండా ఎంత పెద్ద కార్యాలు చేసినా ఒకరోజు మన దగ్గర ఏమి లేకుండా తీసేస్తాడు. చెప్పండి, సంఘం లేకుండా తీసేస్తాడు. గుర్తుపెట్టుకో. నేను ఎప్పుడు సోషల్ మీడియాలో గొడవలు పెట్టుకుంటా అంటే, గొడవలు పెట్టుకుని నీకెందుకు రా సంఘం? గొడవలు పెట్టుకోపోయి. నేను ఎప్పుడు ఆడు తప్పు ఈడు తప్పు అంటానంటే నీకెందుకు? తప్పులు పట్టుకుంటూ తిరుగు, బయటకు పోయి. నీకెందుకు సంఘం? నీకేం తెలియదు, నా వరం గొప్పది, నేను ఎలా పిలుస్తాను, నువ్వు పిలవగలవా? నీకు తెలీదు, నీ కళ్ళు కనబట్టలేదు, నువ్వు దేవుని యొక్క కార్యాలను నువ్వు చూడలేదని నువ్వు ఎదుటివన్నీ నీ వరం చేత ఎద్దేవి చేస్తున్నావు. సంఘానికి నీ వల్ల ప్రయోజనం లేనప్పుడు ఎందుకు నీ దగ్గర ఎందుకు సంఘం? నీకున్న వరం వలన సంఘం క్షేమాభివృద్ధి రావట్లేదు, నీ వరం వలన సంఘానికి గొడవలు జరుగుతున్నాయి. నీకెందుకు వరం? తీసేస్తాడట. జడ్జిమెంట్ అయినాడు. ఒకరోజు యేసుప్రభు వస్తాడండి. నేడో రేపు యేసుప్రభు వస్తాడు. మీరు చూడండి, నేను ముగించేస్తున్నాను. నేడో రేపు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనుషులను విడదీసేస్తాడట. మేకలు గాను గొర్రెలు గాను విడదీస్తాడట. గొర్రెలు ఒకవైపు పెడతాడు, మేకలు ఒకవైపు పెడతాడు. కుడివైపు ఉన్న గొర్రెలు, ఎడమవైపు ఉన్న మేకలు. ఆ రోజు డిఫెన్స్ జరుగుతుందట. వాళ్ళు అడుగుతారట, వచ్చి నిలబడతారు. ప్రభువా అంటారట. ఎవరు మీరు అని అడుగుతాడంట. ఆ రోజు వాళ్ళు కొన్ని విషయాలు తెర మీద తీసుకొస్తారు. ప్రభువా, అదే ఆ రోజు నీ నామం, నీ పేరు మీద మేము ప్రవచనాలు చెప్పాంగా, మేమే అదే అక్కడ ఆ రోజు పేర్లు పెట్టి పిలిచాం కదా ప్రభా, మేమే అంటే ప్రభు అంటాడట. ఎవరు నువ్వు అని అడుగుతాడట. ప్రభు ఆ రోజు దయ్యాలు ఎలగొట్టాంగా, భూతాలు ఎలగొట్టాంగా, మేం ప్రభువా, నీ నామాన్ని దయ్యాలు ఎలగొట్టామంటే ప్రభు అంటాడట. ఎవరు మీరు? నీ నామాన్ని అద్భుతాలు చేశాం ప్రభా, మిరాకిల్ సెంటర్ అని పెట్టాం ప్రభా నీ పేరు మీదే. ఎవరు మీరు? మరి ఎవరు గుర్తుంటారు ప్రభు కంటే? ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు వీళ్ళెవ్వరు గుర్తుంటారు లేదు, కానీ ప్రభుకి ఎవరు గుర్తుంటారో తెలుసా? ఆ రోజు అన్నం పెట్టారు, మీరు గుర్తున్నారు. ఆ రోజు దాహానికి నీళ్ళు ఇచ్చారు, మీరు గుర్తున్నారు. ఎదుటోడు బాధపడితే ముందు బాధను మీరు వేసుకున్నారు, మీరు గుర్తున్నారు. అందరినీ ప్రేమిస్తూ తిరిగారు, మీరు గుర్తున్నారు. అంటే ఆ రోజు జడ్జిమెంట్ డేలో ఏది గుర్తుపెట్టుకుంటారో తెలుసా? మినిస్ట్రీలో ఎన్ని వరాలు ఉపయోగించావు కాదు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించి పట్టెడి మెతుకులు ప్రేమను ఎవడైతే చూపించాడో ఆ రోజు అంటాడట, నేను మిమ్మల్ని ఎరిగి తిని మీరెవరో నాకు తెలియదు అంటాడట. ఇప్పుడు చెప్పండి, వరాల గొప్ప అంటావా? అందరిని ప్రేమించి యేసు ప్రభుకి దగ్గర చేయడం గొప్పదంటారా? చెప్పండి. దగ్గర చేద్దాం. నీది గొప్పదా, నాది గొప్పదా, నీది గొప్పదా, నాది గొప్పదా? ఆ రోజు ప్రభు ఎలా తెలుస్తాడులే ఎవడది ఏ గొప్ప. కానీ ఈ లోపింత గలిబిలి చేస్తే బైబిల్ ఇలా అంది, నా సంఘమును పాడు చేసిన వాడిని చెప్పండి నేను పాడు చేస్తాను. అయినా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతాయండి. ఏదో తప్పో, ఏదో దొంగ నోటో, ఏదో మంచి నోటో అన్నీ అర్థమవుతాయి. మంచి వస్త్రం ఏదో, చెడ్డ వస్త్రం ఏదో అన్నీ అర్థమవుతాయి. మరి బాధాకరమైన విషయం, ఏదో దొంగబోదో, ఏదో సచ్చిబోదో ఎందుకు పసికట్టలేకపోతున్నారు? ఎప్పటికీ అర్థం. ఆ MA BA చదువుకున్న వాళ్ళు కూడా అర్థమవుదండి, ఆ సివిల్ ఇంజనీర్లు కూడా అర్థమవుదండి, బాగా చదువుకున్న వాళ్ళు కూడా అరే ఇలాంటోళ్ళకి మీరు ఎలాగరా కొమ్ము కాస్తున్నారు, ఏం అర్థమవుతుంది? మీకు అన్నీ అర్థమవుతాయి, వాక్యమే అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రవచించే వరాలున్నా ఎన్ని ఉన్నా పౌలు మరలా అంటున్నాడు, ప్రేమించుటకు ప్రయాసపడు. ప్రయాస అంటే ప్రాక్టీస్. నీకు ఎవరెవరు నచ్చట్లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత పేర్లు రాసుకో.
ప్రతి ఒక్క దగ్గర లిస్ట్ ఉండాలండి, నచ్చిన వాళ్ళ పేర్లు అన్నీ. ఫస్ట్ వాడిని ఏదోలా ప్రేమించే ఆడికి మనకి సమాధానం వచ్చారు, రెండో వాడిని, మూడో వాడిని, ఇక ఎంతమంది చాలామంది ఉండరు మనకి. తిన్నంగా ఉండే ఎవరం ఏం కాదు మనకి. ఎన్ని పేర్లు రాసుకుని చచ్చిపోయే లోపు మనం చెప్పండి అందరినీ సంపాదించుకోవాలి. బయట వాళ్ళు అడుగుతారు, ఏం చూపించారు మీరంటే యేసయ్య ప్రేమ. మీ దేవుడు దేనికి నిలయం అంటే కొట్లాట కలరకు కాదు, మా దేవుడు ప్రేమకు నిలయం. ఎలా రే అంత పెద్ద గొడవ పెట్టుకున్నారు, ఎలా కలిసిపోయారంటే చెప్పండి, మా యేసయ్య ప్రేమను బట్టి కలిసిపోయాం. ఉండగలరా? ఉత్తమమైన మార్గం ఏంటి చెప్పండి? ప్రేమించండి, అందరినీ ప్రేమించండి. ప్రేమించకుండా నేను పెద్ద పరిచయం చేస్తానంటే బయటికి పోయి ఆడుకోండి అంటాడు, గుర్తుపెట్టుకోండి. ప్రేమించాలి, యేసు ప్రభు ప్రేమను చూపించాలి, బయట వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళ చివరికి ఒకరిని ఒకరు క్షమించుకుంటారు. మరి ఈ వరాల గొడవ ఏంటి, వీటి గొడవ ఏంటన్నంటే నేడో రేపు మనం పెడదాం, ఈ 2 వారాల్లో పెడదాం. పరిస్థితులను బట్టి ఈ ప్రోగ్రామ్ మేము డిజైన్ చేస్తున్నాం. అసలు దీని గొడవ ఏంటి? ఈ అమ్మ తేజ గారే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి సంగతి ఏంటి? వీళ్ళకి నిజంగా పరిశుద్ధాత్మ ఉన్నాడా, లేకపోతే వీళ్ళ ప్రజల్ని మోసం చేస్తున్నారా? త్వరలోనే చర్చ వేదిక జరుగుద్ది. ఆ వేదిక మీద మనం మాట్లాడతాం. వీలైతే దానికి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ఆ లైవ్ టెలికాస్ట్లోకి మేము తీసుకుంటాం. ప్రార్థన చేస్తుందాం.